వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్. ఇవాల్టి మన వీడియో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం గారు కామెడీ రోల్స్లోనే కాకుండా విలన్ రోల్స్లో కూడా నటించారని మీకు తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. హాస్య నటుడిగా దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు బ్రహ్మానందం గారు. ఎన్నో రకాల పాత్రలతో కొత్త కొత్త హావభావాలతో ప్రేక్షకులను నవ్వించారు. అప్పట్లో బ్రహ్మానందం గారు లేని మూవీ అంటూ ఉండేది కాదు. స్టార్ హీరోలు కూడా ఈయన డేట్స్ కోసం ఎదురు చూసేవారట. ఈయన తన కెరీర్లో అతి తక్కువ టైంలోనే 1000కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. బ్రహ్మానందం గారు మొట్టమొదటిగా నరేష్ గారు హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో నలుగురు స్నేహితులలో ఒకటిగా నటించారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అహనా పెళ్ళంట మూవీలో అరగుండు పాత్రలో నటించారు. అహనా పెళ్ళంట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్గానే కాకుండా కొన్ని మూవీస్లో విలన్గా కూడా బ్రహ్మానందం గారు నటించారు. విలన్ అంటే పవర్ఫుల్ విలన్ అనుకుంటారేమో, కామెడీని పంచే విలన్స్ రోల్లో నటించారు. బ్రహ్మానందం గారు కామెడీ విలన్గా నటించిన మూవీస్ ఏవో ఇప్పుడు చూసేయండి. రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించిన మూవీ చిక్కడు దొరకడు. ఈ మూవీలో కామెడీ విలన్గా కనిపించారు. అలాగే చిరంజీవి గారి స్నేహం కోసం, మహేష్ బాబు గారి దూకుడు ఆగడు వంటి చిత్రాల్లో బ్రహ్మానందం గారు కామెడీని పంచే విలన్గా నటించారు. బ్రహ్మానందం గారిలో మంచి చిత్రకారుడు కూడా ఉన్నారు. ఆయనకి టైం దొరికినప్పుడల్లా పెయింటింగ్స్ వేసేవారట. 2009లో భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. అంతేకాకుండా ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది పురస్కారాలు, 1 ఫిల్మ్ఫేర్ అవార్డు, 6 సినిమా అవార్డులు, 3 సైమా అవార్డులను అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ప్రస్తుతం బ్రహ్మానందం గారు తన కొడుకు అయిన గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఫిబ్రవరి 14వ తేదీన మన ముందుకు రానుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.